సుధలు రక్షకుడే లేడు. ఏమని చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రియులారా, ప్రభునామానికి అందరికీ కూడా అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం. మీకందరికీ శుభము కలుగును గాక. మిమ్మల్ందరూ కూడా దేవాది దేవుడు దీవించును గాక. మిమ్మల్ందరూ కూడా దేవుడు కాపాడును గాక. అయినరా ఇదే కాలమే దేవుని దాసులమైన మేమందరము ఎందుకు వచ్చామయ్యా ఈ రీతికంటే, దేవుడు తన ఉన్నతమైనటువంటి ప్రేమను తెలియచేయమన్నాడు. ఆ కాను బట్టి మీ క్షేమాన్ని కోరినటువంటి వారమై దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను తెలియచేయడానికి వచ్చినాం. బైబిల్లో ఒక మాట రాయబడింది, ప్రజలందరికీ ఒక సంతోషకరమైన సువర్తమానం ఏమిటంటే, రక్షకుడు నేడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అయినరా ఎందు నిమిత్తమై అంధకారములో జీవిస్తున్నటువంటి మానవ యొక్క రక్షణ కొరకై, మానవ యొక్క విడుదల విమోచన కొరకై, పాప క్షమాపణ కొరకై యేసు క్రీస్తు ప్రభువారు పరమును వదిలి భూలోకానికి వచ్చినాడు. అన్నా పరలోకమునకు నేనే మార్గం అన్నాడు. పాపం నుంచి విడిపించిన కొరకై ఈ లోకానికి వచ్చినానన్నాడు. పాపనికి వచ్చే జీవితమైన మరణమును తప్పించడానికి యేసు క్రీస్తు కలువలో రక్తమును కాల్చినాడు. బైబిల్ తెలియజేస్తుంది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. ఇలాంటి పవిత్రులే పరలోకానికి వెళ్ళేది. ఇలాంటి భాగ్యము యేసు క్రీస్తు ప్రభువారు సర్వ మానవాళికి అనుగ్రహించిన కొరకై ఈ లోకానికి వచ్చినాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి, ఆయన కళలో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి, ఆయన తలలో ముళ్ళ కీటం పెట్టబడింది, ఆయన పక్కలో పల్లెపొడ పొడబడింది. ఓనా రక్త సిద్ధమైపోయిన శరీరం అంతగా యేసు ప్రభువారు ప్రేమించినాడు, అంతగా యేసు ప్రభువారు ప్రేమిస్తున్నాడు. అయ్యా, యేసయ్య ప్రేమ నీడల చాలా గొప్పది, నిరాకరించొద్దు. ఎందుకో తెలుసా, నీ జీవితము నిత్య నాశనాన్ని తీసుకెళ్లేది కనుక నీ జీవితాన్ని మార్చుకోమని యేసయ్య మాట్లాడుతున్నాడు. పాపంలో వచ్చే జీవితం మరణము. దేవుని ప్రేమ ఎంతో గొప్పది నీడల బైబిల్ తెలియజేస్తుంది. అజ్ఞాన కాలమందు దేవుడు సూచించినట్లుగా నేను ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రవాసపడుతున్నాడు. ఎంతకాలం పాపంలో జీవిస్తావు, ఎంతకాలము లోకములో జీవిస్తావు, ఎంతకాలము దుర్గంధమైనటువంటి జీవితము, ఎంతకాలము దేవుని దుఃఖపరిచే జీవితము, ఎంతకాలము కుటుంబానికి వ్యర్థమైన జీవితము. చాలు, ఇంకా 2024 కూడా ముగించబోతుంది. ఇంకా మార్పు చెందకపోతే ఎట్లా? మారు మనసు పొందకపోతే ఎట్లా? ప్రభువుని అంగీకరించకపోతే ఎట్లా? అయ్యా, అన్ని సంపాదించుకున్నావు, యేసయ్యని సంపాదించుకున్నావా? లోకములు అన్నీ ఉన్నాయి, లోకములతో ఎక్కడికి వెళ్తావు? ఏమైనా తీసుకెళ్తావా? బైబిల్ తెలియజేస్తుంది, వాని పాపము నేను కమ్మడిపోవును, పాపం చేసిన వాడిని పాతాళము పట్టుకొనును. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళకూడదని యేసు ప్రభువు లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి నీ కొరకై రక్తం కాల్చినాడు. ఒక చిన్న మాట, యేసయ్యా నన్ను క్షమించమంటే చాలు, పరమ తండ్రి క్షమించగలుగుతాడు, నిన్ను బాగు చేయగలుగుతాడు. అంత మంచి దేవుడు నీ ఊరికి వచ్చినాడు, నీ వీధికి వచ్చినాడు, నీటి దగ్గరికి వచ్చినాడు, నీతో మాట్లాడుతున్నాడు. మార్చుకోవా జీవితాన్ని? యేసు అంటే ఎన్నో విధాలుగా తలస్తున్నావు. యేసు అంటే సర్వలోక రక్షకుడు, సర్వమానవాళి కొరకే కలువరిలో వధించమన్న దేవుడు. ఎరుగుట నీకు ఎంతో క్షేమము, అంగీకరించడం నీకు ఎంతో మేలు. బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తుని ఎరుగుట నిత్య జీవము. యేసుక్రీస్తుని ఎరుగుట నిత్య జీవము. ఇప్పుడు యేసుక్రీస్తు నందున వారికి ఏ శిక్ష విధి లేదు.
ఆను కుమారుని యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. హృదయశుద్ధి గల ధన్యుల వారు దేవుణ్ణి చూచెదరు. ఇలాంటి భాగ్యం నీకు కావాలంటే నీ స్థితి ఏదైనా ఒక్కసారి ప్రభువా నన్ను కరుణించవంటే యేసు ప్రభువారు కరుణ గల దేవుడు కరుణిస్తాడు. ఆలోచన చేయొద్దు. మేము ముందుకెళ్తున్నాం, దేవుని మాటలు నీకు చెప్తూ వచ్చినాం. నీ స్థితి ఏదైనా యేసయ్యను వేడుకుంటే బాగు చేయగల దేవుడు, విడిపించగల దేవుడు, విమోచించగల దేవుడు. లోకమంతం కాబోతుంది, లోకమగ్ని చేత కాల్చబడబోతుంది. యేసు ప్రభువారు రెండోసారి రాబోతున్నాడు. నీ గొంతులో ఉన్న ప్రాణము పోకమునుపే, యేసుక్రీస్తు లోకానికి రాకమునుపే, నేడే ఇప్పుడే ఈ క్షణమందే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదురు.